అంటే చూసారా వాళ్ళు ఎంత టెక్నాలజీ సంపాదించారు. పోతే వర్మ గారు, పిఠాపురం వర్మ గారికి, శాంతి ప్రసాద్ గారికి, నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నది ఏంటంటే, వైసీపీ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు లేదా ఇతర పార్టీల్లోకి, తెలుగుదేశంలోకో జనసేనలోకి ఎందుకు పోతున్నారు అని అంటారా? మీరు మాట వినండి సార్. ఇప్పుడు 5 ఏళ్ళు వైసీపీ పార్టీ పరిపాలన ఏలుబడి మీరు చూస్తే ఎలా ఉంది? అహోం ఓహోం బై ఓహోం ఓహోం బై అన్నట్టుగా రాజు వెడలే రవి తేజములరగా. అరే బాబు నారాయణమూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం. రాజు వెడలే రవి తేజములరగా అన్నట్టుగా పరిపాలన సాగిన తర్వాత ఇప్పుడు ఆ గదలో, ఆ కవచ కుండలాలు, ఆ ఒంటి మీద దుస్తులు పోయినాక ఇంకెవరుంటారు సార్? ఎవరుంటారు? 11 వచ్చిన సీట్లు. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటుంది అందరికి తెలిసిన విషయమే. ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి. కానీ రాజకీయాల్లో కుడి చెయ్యి కాదు, ఎడం చెయ్యి కాదు. రాజకీయ నాయకులు, ప్రజలు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఆ పార్టీలో యుద్ధ మునిగిన తర్వాత, ఆ పడా మునిగిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి మంచి వాళ్ళు ఇతర రాజకీయ పార్టీల వైపు వెళ్తారు. అందులో మంచి వాళ్ళని ఇందాక పిఠాపురం వర్మ గారు చెప్పినట్టుగా మంచి ఉంటే ఆహ్వానిస్తారు. అసలు వైసీపీ పార్టీలోకి నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళే పురుడు పోసేం కనలేదు కదా, ఇలాగనే వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచే. తెలుగుదేశం పార్టీ అన్నా అనాదిగా 40 సంవత్సరాల క్రితం పుట్టింది. నారాయణమూర్తి గారు 83లో రామారావు గారు, 83లో రామారావు గారు పుట్టారు. నేను ఒక మాట చెప్తున్నాను, 83లో ఆ మాట చెప్తా. ఇప్పుడు మన పార్టీ ఒక పార్టీలో నుంచి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఒక పార్టీలో నుంచి రాలా, దాని స్వయంభూగా ఎదిగింది. అది కళాశాల నుంచి విద్యార్థులు తెచ్చుకుంది, బీసీల నుంచి బీసీ నాయకులు తెచ్చుకుంది. మీరు అన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 1-2 నాయకులు వస్తే రావు. కానీ మన అచ్చంగా పురుడు పోసుకొని అక్కడి నుంచి తెచ్చుకునేదే కదా. ఒక మాట వర్మ గారు ఈ సందర్భంగా చెప్తాను, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చాలా అవమానపడ్డాడండి, చాలా హేళనకు గురయ్యాడండి. 2019లో ఆయనకు ఒక్క సీటు రాకపోవడంతో దారిని పోయే గంగయ్య కూడా పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు వేస్తే దానికి వగచి కసితో పనిచేసి పోటీ చేసిన 24 స్థానాల్లో గెలుపొందాడండి. ఇది హిస్టారికల్ విజయంగా పార్లమెంట్లో మోడీ గారి చేత కూడా ప్రశంసలు పొందే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి తన యొక్క ఇజ్జత్తు చూపించాడు. తిరిగి ఆ పార్టీ కాస్త మళ్ళీ గట్టిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎదగాలంటే తీసుకుంటే తీసుకోవచ్చు, కాపు సామాజిక వర్గంలో తీసుకోవచ్చు, దళిత సామాజిక వర్గం తీసుకోవచ్చు, అన్ని సామాజిక వర్గాలలో తీసుకోవచ్చు. అలాగనే తెలుగుదేశం పార్టీ కూడా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారు, ఆ పార్టీలోకి వెళ్తున్నారు, ఈ పార్టీలోకి వెళ్తున్నారు అది కాదు. కానీ కూటమి 5.5 కోట్ల మంది ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది, ఒక ప్రమాణం చేసింది. చితికిపోయిన రాష్ట్రం, ఇబ్బంది పడ్డ రాష్ట్రం, దిగాలు పడ్డ రాష్ట్రం తిరిగి గాడిలో పెట్టి ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని స్వాగతిద్దాం. ప్రతిపక్ష పార్టీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతిస్తే, నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు స్వాగతిస్తే మంచిది. నిజంగా వీళ్ళు 5 ఏళ్లలో మంచి చెయ్యకపోతే నారాయణమూర్తి గారిని తీర్పు చెప్పనక్కర్లా, ప్రజలు చెప్తారు. ప్రజలు తీర్పు చెప్తారన్న సంగతి కూటమి పార్టీకి కూడా తెలుసు. ఏ ప్రభుత్వం అయితే ప్రజల ఆశలను పల్లవిస్తుందో మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. వైసీపీ ఆ పని చెయ్యలేదు కాబట్టే వైసీపీ దిగిపోయింది. అందుకని ఇంకొక మాట ఏంటంటే వర్మ గారు, వీళ్ళు మాట్లాడితే 40% ఓట్లు వచ్చింది, 40% ఓట్లు వచ్చింది అంటారేంటి? ఇప్పుడు రన్నింగ్ రేసులో ఇద్దరు పోటీ చేసినప్పుడు ఎన్నో ఓట్లు వస్తాయి కదా. గతంలో తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చినాయి కదా. నువ్వు 175 సీట్లు వస్తాయి, 175 సీట్లు వస్తాయి అని చెప్పి మాట్లాడి ఇప్పుడు నాకు 40% ఓట్లు వచ్చినాయి. ఓట్లు రాకుండా ఎలా ఉంటాయి అన్న. జనసేన పార్టీ కూడా 6.5% వచ్చినాయి కదా 2019లో. మనం 175 సీట్ల గురించి మాట్లాడి ఓట్లు వస్తే అసెంబ్లీకి పోరు. నారాయణమూర్తి గారు ఓట్లు వస్తే అసెంబ్లీకి పోరు. నేను కాదంటున్నా 1996లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లే వచ్చినాయి. కానీ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు.
11 అంటే 11 ఏం తక్కువేం కాదు. ప్రజలు ఇచ్చిన 11 అది. ఓకే ప్రజలు మాతో ఉన్నారు. పోన్లేండి, మంచిదే కదా, అందుకే మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళి పోరాడమంటున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తితో పోరాడండి. 1923 ఇచ్చారు, ఇవాళ 11 ఇచ్చింది. కాదండి 23 ఇచ్చారు. నారాయణమూర్తి గారు గతంలో 2019లో తెలుగుదేశం పార్టీకి 120 ఓన్లీ 23 వచ్చినా కూడా పోరాడింది కదా. జనసేనకి ఒక్క సీటు రాకపోయినా కూడా పోరాడింది కదా. భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు రాకపోయినా పోరాడింది కదా. మీకు 11 అమూల్యమైన చాలా బలమైన సంఖ్య ఇచ్చాడు. 11 అంటే మాటలు కాదు, పోరాడండి. ఓకే 11 అంటే కాబట్టి ఆ విధమైన ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి మీకు కూడా. ఓకే బాలకోటి గారు, ప్రజాస్వామ్యంలో ఆ పని చేయొచ్చు. బాలకోటి గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో అరాజకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఆయన పర్సనల్ లైఫ్ని ఎవరో వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న దానికి కూడా వాళ్ళని చంపడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళ ఇల్లు చుట్టుముట్టారట. వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరో పట్టించుకోవటం లేదట. ఆయన ఏ విషయాన్నన్నా నన్ను చంపే ఛాన్స్ ఉంది, నన్ను కాపాడండి అంటున్నాడు దువ్వాడ శ్రీనివాస్ గారు. వర్మ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు చాలా మిత్రులు. మీ స్టూడియోకి వచ్చి మిమ్మల్ని కూడా దువ్వినోడే, నా డిబేట్లో మాట్లాడే. ఆయన అందరిని దువ్వుకుంటూ పోతే సీన్ సితారా ఇలాగనే ఉంటుంది. రాజకీయ నాయకుడికి ఒక నిబద్ధత ఉండాలి, ఒక న్యాయం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి లేకపోతే తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవిని తీసేయాలి. గతంలో కూడా మేము అనంతబాబు విషయంలో అదే చెప్పాం. అనంతబాబు మీడియా ముందుకు వచ్చి నేనే చంపా అన్నప్పుడు ఎమ్మెల్సీ పదవిని కూడా తీయకపోతే అవతలుడికి ఏముంటుందండి? ఈ రోజు కూడా దువ్వాడ శ్రీను భార్య చెప్తుంది, ఫిర్యాదు చేస్తుంది. రచ్చ ఒక ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్సీ కాకపోతే వివాదం అవ్వదు కదా. ఓ 4 గోడల మధ్య జరిగే ఒక కుటుంబ విషయాన్ని బండకేసి బాధినట్టుగా రచ్చ చేసుకుంటే అది క్రమశిక్షణ చర్య తీసుకోవాలి కదా వైసీపీ పార్టీ. కాబట్టి నేను చెప్తున్నా, మొన్న వైసీపీ పార్టీ ఓడిపోవటానికి కారణం కూడా ఇలాంటి యొక్క వాళ్ళ వ్యక్తిగత కాదు బాలకోటి గారు, వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఎందుకు అలాగైందో తెలియకుండా ఏ రకంగా మీరు సస్పెండ్ చేశారని చెప్తారా? హత్యలు జరిగినాయా లేకపోతే ఇంకోటి ఏమైనా జరిగినాయా? ఆయన రాజకీయం చేస్తున్నాడండి, ఆయన రాజకీయం చేస్తున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ గారు రాజకీయం చేస్తున్నాడు. దాన్ని కూడా ఆయనకేమో ఇప్పుడు మనం అనకూడదు, నేను మహిళల జోలికి పోను, అసలు అటువంటి అంశాల గురించి కూడా నాకు మాట్లాడటం కూడా పద్ధతి కాదు. ఆయన కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసేసి నాకు ప్రాణహాని ఉందని మాట్లాడుతున్నారు. అంటే కాదండి, ఈయన కాదండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నారాయణ గారిని సస్పెండ్ చేశారా అంటున్నారు. ఏ నారాయణ గారిని సస్పెండ్ చేశారు? ఇప్పుడు మంత్రి నారాయణ గారండి, గతంలో ఆయన మీద